మంత్రం ఉంది. విశ్వాధికుడు రుద్రుడు, విశ్వమంతా వ్యాపించిన వాడైనా, విశ్వమును మించిపోయిన వాడైనా అని వేదములు చెప్తున్నాయే. యో అగ్నౌ అప్సు య ఔషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అని వేదము చెప్తున్నది. అగ్నియందు, వాయువునందు, జలమునందు అంతటా వ్యాపించిపోయిన రుద్రుడే ఘోర అఘోర రూపములతో జగత్తును నడుపుతున్న శివుడు. అలాంటి పరమేశ్వరుణ్ణి నువ్వు అవమానిస్తావా? అసలు ఈ దేవతలందరికీ బుద్ధి ఉందా లేదా? శివుడు లేని యాగానికి ఎందుకు వచ్చారు? ఏమి కుడువంగ వచ్చినారిండ్లు విడిచి హరుని వెలివెట్టినట్టి ఈ యాగమునకు పంచవదనుని కను జేవురించెనేని తక్షణంబున తమ యాండ్ర తాళ్ళు తెగవే. ఏమి చెప్పారండి శ్రీనాథ మహాకవి? ఏమి కుడువంగ వచ్చినారు, ఏం తినాలని వచ్చారు ఇక్కడికి? పంచవదనుడి కళ్ళు ఎరుపెక్కేయా? మీ భార్యల మెళ్ళలో తాళ్ళు తెగుతాయి, జాగ్రత్త అన్నాడు. ఇక్కడ ప్రాణాలు మిగలవు అన్నట్టు అలా హెచ్చరించారు. అయినప్పటికీ ఆయనకు బుద్ధి రాలేదు.